Hello viewers, welcome to the current affairs session. We'll see some important updates and this. Okay, right. జాతీయ సముద్ర దినోత్సవాన్ని 2023 సో జనరలీ మనకి మే 22 రోజు సెలబ్రేట్ చేసుకుంటారండి. సో జనరలీ మనకి ఏ ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కాస్త హిస్టారికల్గా కూడా సో ఖచ్చితంగా దానికి ఏంటో ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్. సో అయితే మనకి ఈరోజు ఈ డేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ ఏంటంటే కాంగ్రెస్ మే 20న 1933లో ఆమోదించినటువంటి ఉమ్మడి తీర్మానం ద్వారా ఎస్ఎస్ సవర్ణ 1819లో స్టీమ్ షిప్ ద్వారా మొదటి సముద్రాంతర సముద్రయానం చేసినటువంటి జ్ఞాపకార్థంగా మే సంవత్సరంలో సో మే 22ని ప్రతి సంవత్సరం మే 22ని నేషనల్ మ్యారిటైమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారట. సో డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ ఇందిరాగాంధీ గారు జరిగింది ఈ విషయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఎవ్రీ డే సో జనరలీ మనకి 3 వింగ్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ డే కూడా మనకి ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. Higher Education Commission India to be the single education regulator for IITs, IIMs, NITs and other INIs. So generally మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత సో దిస్ ఇస్ ద ప్రపోజల్ ఎప్పటి నుంచో మనకి నడుస్తూ ఉంది అనమాట. సో డిస్కషన్లో ఉంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇండివిజువల్గా ఏ దానికి మనకి రెగ్యులేటర్స్ ఉన్నారు కదా, సో అలా కాకుండా ఈ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒకటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉండాలి అని చెప్పేసినటువంటి ప్రపోజల్కి మనకి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చిందనమాట. అయితే సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు బ్రింగ్ ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్ అండ్ అదర్ ఐఎన్ఐస్ అండర్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ హెచ్ఈసిఐ యాజ్ అ సింగిల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్. సో దీనివల్ల మనకి ఏమైపోతుందంటే సో మనకి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా కాస్త సులభతరం అయిపోతాయి. అండ్ ఆబ్వియస్లీ సో అంటే ఒక స్టాండర్డ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో లాభాలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. కాకపోతే మనకి ఈవెన్ సో బోత్ ప్రోస్ అండ్ కాన్స్ విల్ బి దేర్. సో ఇండివిజువల్ ప్రమోషన్ కానీ సో అంటే మనకి ఇండివిజువల్ గ్రోత్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కొంతవరకు డ్యామేజ్ అవుతుందని ఇలా వాదాలు వినిపించినప్పటికీ సో దిస్ వాజ్ ఐడియల్ ప్రపోజల్ దట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి నడుస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అండర్ నౌ దే విల్ బి వర్కింగ్ అండర్ హెచ్ఈసిఐ. సో అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. Air Asia India I-5767 becomes India's first commercial plane to take off using sustainable aviation fuel from Pune to Delhi. So జనరల్గా మనకి ఈ ఎకో ఫ్రెండ్లీ గా మెజర్మెంట్ అనేది తీసుకున్నప్పటికీ కూడా సో నాట్ జస్ట్ ఇన్ ఎయిర్వేస్ అండి. సో రైల్వేస్ డిపార్ట్మెంట్లో కానీ లాజిస్టికల్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా కానీ సో అంటే ఎకో ఫ్రెండ్లీగా వెళ్తున్నారు అంటే ఫర్ షూర్ దట్ ఇట్ కమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇది అంటే లైక్ అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుంది కదా, సో దాని నుంచి ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక ఫ్యూయల్తో మనకి రన్ చేయబోతున్నారు అనమాట. సో ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు ఇలాంటివి కూడా అడుగుతారు అనమాట. ప్రెస్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంది అంటే ప్లేస్ గుర్తుపెట్టుకోండి, పూణే టు ఢిల్లీ అండి. అర్థమవుతుందా? సో ఆబ్వియస్లీ ప్లేన్ గుర్తుంటుంది కదా, ఎయిర్ ఏషియా ఇండియా, దట్ ఈస్ I-5767 గుర్తుపెట్టుకోండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి రిసీవ్డ్ a special flight so of the airport at the airport. So this flight is a significant milestone in the country's efforts towards sustainable aviation. In keeping with the country's Atmanirbhar Bharat Abhiyan mission, the sustainable aviation fuel was produced indigenously by Praj Industries using captive agricultural feedstocks at Puri. Minister చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఆబ్వియస్లీ మినిస్టర్ చెప్పారనే కాదండి, సో డెఫినెట్లీ ఎకో ఫ్రెండ్లీగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ మూవ్, ఇట్ హ్యాస్ టు బి డన్ కదా. లెట్స్ ఇన్ దాట్ వే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ఇనిషియేట్ యాజ్ వెల్. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో మనకి ఇది అడుగుతారనమాట. సో ప్రజ్ ఇండస్ట్రీస్ అని కానీ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కానీ సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుందని కానీ ఆర్ ఏ మినిస్ట్రీ ద్వారా ఆధ్వర్యంలో మనకి ఇది ఓపెన్ జరిగిందని కానీ ఇలాంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. So Amit Shah lays foundation stone of National Academy of Coastal Policing campus in Dwarka, Gujarat. So obviously enduku manaki Amit Shah garu, because he is the డెసిగ్నేటెడ్ అఫీషియల్ కదా, రైట్. సో గుజరాత్లోని ద్వారకలో నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ శాశ్వత క్యాంపస్కు కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అమిత్ షా
ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఓకే, సో వింగ్ డెవలప్మెంట్ అది గుర్తుపెట్టుకోండి. బట్ జనరలీ మనకి ఇలా అడుగుతారనమాట, అంటే ఇటీవల కాలంలో విజిట్ చేసినటువంటి ప్లేసెస్ మీద కానీ, అంటే మనకి బేసిక్గా సో ఈ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన విషయాలు కానీ, ఆర్ఎల్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ ఆర్ ప్రెసిడెంట్ విజిట్స్ మీద కాస్త దృష్టి పెట్టాలండి, మనకి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఓకే, బికాజ్ అల్టిమేట్లీ వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళరు కదా. సో డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ఆ కంట్రీస్ డెవలప్మెంట్ మీదే వాళ్ళ మీటింగ్స్ కానీ టాక్స్ కానీ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేసెస్ మీద వెళ్తున్నారు అని చెప్పి చూసుకుని దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ మీద మనం నేర్చుకుంటూ పోతే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అప్డేట్స్ మీద మనం ఎక్కువ మోతాదులో కొంచెం పట్టు సాధించగలుగుతాం అనమాట. ఓకేనా, రైట్. Bhupendra Yadav inaugurates Center of Excellence on Sustainable Land Management at Indian Council of Forestry Research and Education in Dehradun. So obviously important అండి, అంటే మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఓకే సో ఇట్ వాస్ అంటే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ కాబట్టి, సో వై జనరలీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎన్విరాన్మెంట్ అనేది సో సెన్సిటివ్ జోన్గా తీసుకుంటాము అంటే బికాస్ కాన్స్టిట్యూషన్లోనే చెప్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిపిఎస్పి అండి. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఉంటుంది and it is fundamental duty as well. So directive principles of state policy లో under 48 clause A లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఎకోసిస్టమ్ కానీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్రీస్ కానీ యానిమల్స్ని కానీ సో వీ షుడ్ హ్యావ్ టు ప్రొటెక్ట్, అంటే మనకి ఒక బాధ్యత అండ్ గవర్నమెంట్కి కూడా ఒక రెగ్యులేషన్, ఒక గవర్నెన్స్ టూల్గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి సో రెండు విధాలుగా కూడా మనకి అది ఇంపార్టెంటే అనమాట. సో దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏ మూవ్ అయినా మనకి ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో భూపేంద్ర యాదవ్ ఇనాగ్రేట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ అట్ ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ డెహ్రాడూన్. ఓకే, రైట్. Japan is seriously looking at joining India's UPI payments. Japan is seriously evaluating adopting India's UPI payment system as both governments looking at promoting digital cooperation by creating interoperability with the digital payment system could bring ease of cross-border payments. So Japan and India aim to boost digital collaboration by creating interoperability through the real-time funds transfer system to ease డిజిటల్ పేమెంట్స్. ఓకే, అండ్ ఫర్ ష్యూర్ అంటే మనకి ఇలా అడగరనమాట. సో ఇటీవల కాలంలో సో డిజిటల్ పేమెంట్స్ అలా అడగరండి. సో డెఫినెట్లీ మనకి మ్యాక్రో ఎకనామికల్గానే అడుగుతారు అనమాట. సో హౌ ది ట్రేడ్ బ్యారియర్స్ విల్ బీ ఈజింగ్. ఓకే, సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఆర్ ఇండియన్ డయాస్పోరా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ మూవ్ వల్ల, ఇలాంటి విషయాలు మనకి అడుగుతారనమాట. ఆర్ అదర్వైజ్ మనకి ఇలాంటి విషయాలు మరి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సో జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీ నో దట్ ఫూమియో కిషిడా. సో వీ నో క్యాపిటల్ ఏంటండి, టోక్యో కదా. సో కరెన్సీ ఏంటండి, యెన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నేపాల్ 2025ని ప్రత్యేక పర్యాటక సంవత్సరంగా పేర్కొంది. ఫెడరల్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్ బిక్రమ్ సంవత్ క్యాలెండర్లోని 2080ల దశాబ్దాన్ని విజిట్ నేపాల్ దశాబ్దంగా గుర్తిస్తామని మరియు 2025వ సంవత్సరాన్ని పర్యాటకానికి ప్రత్యేక సంవత్సరంగా పేర్కొంటామని ప్రకటించారు. సి ఎవ్రీ కంట్రీలో ఫర్ ఎవ్రీ కంట్రీ అండి. సో ఈవెన్ మనకి కూడా చూసుకుంటే ఇండియా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ మెడికల్ టూరిజం, రైట్. సో ఇండియా ఇస్ వెరీ గుడ్ అట్ ఇట్ అనమాట. అంటే చాలా ఓకే సో ఎక్స్పెన్సివ్ అండ్ అంటే మంచి డాక్టర్స్ విత్ అ వెరీ చీప్ అండ్ ఎఫోర్డబుల్ కాస్ట్ ఆఫ్ ప్రైస్లో మనకి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, బట్ ఇండియా ఈజ్ నాట్ దాట్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టూరిజం. అండ్ మనకి కొంతవరకు కూడా అంటే మనకి ఓకే సో ఈ హెరిటేజ్ స్పాట్స్ మీద కానీ ఆర్ కొన్ని హిస్టారికల్ పాయింట్స్ మీద కానీ సో ఈవెన్ ఫర్ దాట్ ఆల్సో ఇండియా ఇస్ వెల్ గుడ్ అట్ ఇట్ అనమాట. సో అంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ కూడా సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ అవర్ జీడిపి కదా, అలాగే ఫర్ ఎవ్రీ కంట్రీ ఇట్ విల్ బి అనమాట. ఓకే, అయితే మనకి ఈ టూరిజంకి సంబంధించి చూడండి 2018 అయితే ఏకంగా విజిట్ నేపాల్ దశాబ్దంగా గుర్తిస్తాము అని చెప్తున్నారు. అండ్ వెరీ నియర్ బై 2025 అయితే మనకి ఓకే సో ప్రత్యేకంగా ఫర్ టూరిజం అంటే మనకి పర్యాటకానికి ప్రత్యేకంగా సో ఆ ఇయర్ని అలొకేట్ చేస్తాము అని. సో దానికి సంబంధించినటువంటి లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ కానీ సో ఎవ్రీథింగ్ దట్ దే డూ. బట్ రిమెంబర్ సో ఆ ఇయర్ని ప్రత్యేకంగా ఏమైనా గుర్తించారు అనే విషయం మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి.
రైట్. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ప్రాఫిట్స్ క్రాసెస్ 1 lakh crore మార్క్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2023 కదా. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా మనకి ఫినాన్షియల్ అలవెన్సెస్ అంటే ఇప్పుడు మనకి అంటే అన్అఫీషియల్గా మన ఎవరు కూడా అంటే ఈ మనీ లెండర్స్ నుంచి కానీ ఓకే సో ఇలాంటి వాళ్ళ నుంచి లోన్స్ అనేవి జరగట్లేదు సాధారణంగా. ఓకే సో ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచే మనం తీసుకుంటూ ఉన్నారు. అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ చాలా వరకు పెరిగిందనే చెప్పొచ్చు కదా కంపారిటివ్లీ విత్ 80sతో పోలిస్తే. అయితే ఇప్పుడు మనకి 1 lakh crore ప్రాఫిట్ రీచ్ అవుతుందట రైట్. సో అది ఇంపార్టెంట్ కాదు కానీ సో ఈ మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్లో విచ్ ఇస్ ద బ్యాంక్ దట్ ఈస్ పర్ఫార్మింగ్ సో వెల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే సో ఆబ్వియస్లీ మనకి సో వీటిలో ఎస్బీఐ ఇస్ పర్ఫార్మింగ్ సో వెల్ అండి. మనకి ఇలా కూడా అడగొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ బెస్ట్ పెర్ఫార్మింగ్ కేటగిరీలో ఏ బ్యాంక్ 2023లో ఉంది అని అడగచ్చు అనమాట. సో ఇన్ దాట్ వే యూ కెన్ మార్క్ ద ఆన్సర్ ఐసిఐసిఐ అండి. ఓకే సో ఎందుకు ఇది బెస్ట్ పెర్ఫార్మింగ్ అయిందంటే విత్ ఇన్ అండ్ ఓకే సో అవుట్ సైడ్ ద కంట్రీ పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్టెండెడ్ సర్వీసెస్కి సంబంధించి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ దట్ దే ఆర్ యూజింగ్ కానీ సో ఇలాంటి డొమైన్స్లో ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సో వెల్ కాబట్టి సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ 2023గా చెప్తారనమాట. ఓకే సో ఇలాంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రిమెంబర్. ఓకే సో ఇక్కడ మనకి బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ పిఎస్యూ అయితే మనకి ఎస్బీఐ అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. So Insurance Regulatory Development Authority of India relaxes norms for surety bonds, boosting India's insurance market. The Insurance Regulatory and Development Authority of India has recently announced the relaxation of norms for surety bonds, a type of insurance policy that protects so parties involved in transactions or contracts from potential financial losses resulting from breaches or non-performances. అంటే అందరికీ కాదనమాట. ఓకే సో ఈ రెగ్యులేషన్స్ ఈజ్ చేయడం ఏవైతే లాసెస్లో ఉన్నాయో ఏ కంపెనీస్ అయితే లాసెస్లో ఉన్నాయో ఆర్ ఎన్పిఎస్ ఉంటాయి కదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా సో అవి ఏవైతే ఎక్కువ పేర్కొని పోతాయో వాళ్ళ వరకు కూడా కొంత రెగ్యులేషన్స్ అనేవి కొంతవరకు ఇంకా ఈజ్ చేసింది అని. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్ విచ్ దే యూస్ జనరల్గా రైట్. సో అంటే వాళ్ళకి ఎక్కువ స్టేక్ హోల్డర్స్ రావడం కోసం కానీ ఆబ్వియస్లీ మనకి అంతే కదా. సో అంటే ఎంటైర్ క్రాష్ డౌన్ అయిపోతేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునే పద్ధతులు ఉంటాయి జనరల్లీ. అలా కాకుండా కొంతవరకు ఈవెన్ ఈ ఎన్పిఎస్ ఇంతవరకు ఇంత పలానా లిమిట్ రీచ్ అయ్యే వరకు ఉన్నిందంటే సో డెఫినెట్లీ దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ కదా. సో ఆ రకంగా కొంతవరకు ఈ రెగ్యులేషన్స్ అనేవి ఈజ్ చేసింది. అండ్ ఆబ్వియస్లీ ఎవరెవరికంటే ఎవరికైతే ఫినాన్షియల్ లాసెస్ ఉంటాయో అండ్ వాళ్ళకి అండ్ ఫ్రమ్ ద బ్రీచెస్ అండ్ నాన్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి అనమాట వాళ్ళకి మాత్రమే. ఓకేనా గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే సో ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇలాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి make sure that you have to note down this change. Okay, Blackstone acquires International Geological Institute. International Geological Institute, the world's largest certification player for lab-grown diamonds, the second largest certification player for natural diamonds, has been fully acquired by global private equity firm Blackstone. Okay, మొత్తం మీద సో కొనేసుకుందట Blackstone. ఓకే బట్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ వన్ కదా. సో వజ్రాలకి ఆర్టిఫిషియల్గా మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సో దానికి సంబంధించి ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు నోట్ డౌన్. బ్లాక్స్టోన్ ఇంటర్నేషనల్ జియోమలాజికల్ ఇన్స్టిట్యూట్ను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ జియోమలాజికల్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద సర్టిఫికేషన్ ప్లేయర్ మరియు సహజ వజ్రాలకు రెండవ అతిపెద్ద సర్టిఫికేషన్ ప్లేయర్ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్ పూర్తిగా కొనుగోలు చేసింది. ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ రైట్. సో ఐఎన్ఎస్ తార్కాస్ మరియు ఐఎన్ఎస్ సుభద్ర సౌదీ అరేబియా చేరుకున్నారు. అల్ మొహద్ అల్ హిందీ 2023 నావికా విన్యాసానికి కిక్ స్టార్టింగ్గా ఈ ఈవెంట్ని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ మనకి సౌదీ అరేబియా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒపెక్ కంట్రీస్లో మనకి జనరలీ రీజనల్గా అయినా కానీ గ్రూపింగ్గా అయినా కానీ సో బైలేటరల్గా అయినా ఏదైనా కానీ డెఫినెట్లీ సో ద ట్రీటీస్ ఆర్ ద ఈవెంట్స్ విచ్ వీ కొలాబరేటెడ్ అంటే అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే భారతదేశం మరియు సౌదీ అరేబియా రాజ్యం మధ్య పెరుగుతున్న రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయి సూచిస్తూ ఐఎన్ఎస్ తార్కాష్ మరియు ఐఎన్ఎస్ సుభద్ర నౌకాదళ విన్యాసాలు ఇది గుర్తుపెట్టుకోండి. సో అల్ మొహద్ అల్ హిందీ 2023 యొక్క రెండవ ఎడిషన్ ప్రారంభించడానికి పోర్ట్ అల్ జుబైల్ ప్లేస్ అండి. సో ఈ ప్లేస్కి రీచ్ అయ్యారనమాట. ఓకే సో పోర్ట్ అల్ జుబైల్.
సో ఈ భారత నౌకాదళ నౌకల సందర్శన నౌకాశ్రయ దళ ప్రారంభాన్ని సూచిస్తోంది. సో లోతైన రక్షణ సంబంధాలను హైలైట్ చేస్తుంది మరియు అరేబియా సముద్రం మరియు గల్ఫ్ ప్రాంతంలో ప్రాంతీయ స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. సో బైలేటరల్ ట్రీటీ స్ట్రెంథన్ కోసం అండ్ ఆబ్వియస్లీ సో అంటే మనకి నేవల్ పరంగా కూడా సో ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ ట్రీటీస్ దట్ దే కొలాబరేటెడ్ అంటే ఇద్దరు కూడా డెవలప్మెంట్ కోసం అనమాట. అండ్ ఫర్ షూర్ ఫర్ ఎవ్రీ కంట్రీ నో మ్యాటర్ ఓకే సో వాళ్ళు ఎంత యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్న రీజనల్ గ్రూపింగ్స్ అయినప్పటికీ కూడా సో మనకి ఈవెన్ సార్క్లో కూడా ఈ మధ్య కాలంలో మీరు చూస్తే సో ఇండియా ఈస్ వాంటెడ్లీ గోయింగ్ ఫర్ బైలేటరల్ ట్రీటీస్ విత్ ఎవ్రీ కంట్రీ కదా ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్. ఓకే సో ఎవ్రీ కంట్రీ తో మనకి జనరలీ ఓకే సో అంటే బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఏ రకంగా చూడాలి అంటే సో ఇండివిజువల్ రిలేషన్స్ విత్ దే కంట్రీస్ అండ్ హౌ ఇట్ ఈస్ బిన్ ఇంపాక్టింగ్ అలా చూడాలన్నమాట. సో జనరలీ అంటే మనకి ఆ కంట్రీకి ఉండేటటువంటి రిలేషన్స్ చదువుతూ సో మళ్ళీ వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఓకే సో డిఫెన్స్ రిలేటెడ్ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆర్ఎల్స్ మనకి ఫారిన్ గ్రూపింగ్స్లో సంబంధించినటువంటి ఓటింగ్స్ విషయాల్లో ఆర్ఎల్స్ మన డెసిషన్ సపోర్టింగ్ సిస్టంలో ఎలా ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ విభాగాలు మనం కవర్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా రైట్. మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ షహర్ క్యాంపెయిన్ గెన్స్ మొమెంటమ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో జనరలీ మనకి చెత్త పేరుకుపోతుంది కదా సో అంటే రీయూస్ రీసైకిల్ కాన్సెప్ట్స్ అనేవి అసలు మనం చాలా వరకు యూస్ చేయడం లేదనమాట. సో వాటిని ఎంఫసైజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి మార్చ్లో జరుగుతూ అంటే మనకి ఇనిషియేట్ అయినప్పటికీ సో చాలా వరకు మనకి ఇప్పుడు అంటే ఆల్ త్రూ ఇండియా మనకి చాలా ప్లేసెస్లో సో ఇది మొమెంటం తీసుకుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ ఈ రీయూస్ అనే కాన్సెప్ట్ కానీ రీసైకిల్ అనే కాన్సెప్ట్ కానీ ఓకే సో రెడ్యూస్ అనే కాన్సెప్ట్ ఈ RRR కాన్సెప్ట్ ఉంది కదా సో వాటి మీద మనకి నడుస్తుంది అనమాట. మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ షహర్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ శ్రీ హర్దీప్ Singh Puri on 15th May 2023 has gained significant momentum across urban India. So with the aim of transforming waste into wealth, the nationwide campaign encourages cities to establish reduce, reuse, recycle centers. So best ga cheppalante Delhi loni and Mangalore lo. ఓకే సో చాలా వరకు మనకి ఈ కాన్సెప్ట్స్ మీద క్యాంపెయిన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ వేస్టేజ్ రిడక్షన్లోని అండ్ ఎకో ఫ్రెండ్లీ మూవ్ కూడా కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే రిమెంబర్ సో హర్దీప్ సింగ్ పూరి స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే Next, Education Ministry and World Bank host workshop for school to work transition. The Ministry of Education and the World Bank held a unique workshop on school to work transition under the STARS program. So the workshop was led by Coach Shri Sanjay Kumar, Secretary of School Education, and Shri Atul Kumar Tiwari, Secretary of Skill Development and Entrepreneurship. ఓకే వెరీ ఇంపార్టెంట్ అండి. జనరలీ మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి ఆర్థోడాక్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్ లెర్నింగ్కి చాలా వరకు స్కోప్ తక్కువ అని చెప్పచ్చు. నౌ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఆల్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్స్కి సంబంధించి ల్యాబ్స్ ఇవ్వడం కానీ ఆర్ రియల్ టైమ్ సెనారియోలో వర్క్ చేసే ప్రాక్టీసెస్ని అలొకేట్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఇంప్రెసివ్ మూవ్ అండి. బికాస్ అల్టిమేట్లీ what all that they are learning in the school domain, okay, so they have to execute. So that is what the perfect education system is. Okay, so in that way, okay, so it is very important and considerable change, good change ani cheppachu. Okay, so obviously persons involved మీద మనకి ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంటుంది, remember. Okay, so under the STARS program ఇది కూడా important. Okay నా గుర్తుపెట్టుకోండి. Right, so International Day for Biological Diversity 2023 observed on 22nd May. ఇంకా మనకి జనరలీ అంటే ఈ డేస్కి సంబంధించే కాకుండా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అసలు ఎకో సిస్టమ్ అంటే ఏంటి, బయోమీ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఓకే సో ఇలాంటివి మనకి బయోలాజికల్ పిరమిడ్స్ మీద కానీ ఓకే సో టైగర్ రిజర్వ్స్ మీద కానీ సో ఇలాంటి వాటి మీద మనకి అడగడం కానీ ఆర్ డెఫినిషన్స్ అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో అంటే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా సో లాట్ మెనీ ఈవెంట్స్ మనకి చూస్తున్నాం కాబట్టి మేలో రైట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట.
కొంచెం వరకు. ఓకే, అలాంటి డెఫినేషన్స్ కూడా అంటే మోస్ట్లీ అంత పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏవైనా బుక్లో ఉంటే డోంట్ మగ్గప్ దెమ్. సో సింప్లీ వన్ వర్డ్ స్టేట్మెంట్స్ మీద గుర్తుపెట్టుకోవడానికి చూడండి అనమాట. ఓకే రైట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీవే సో ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ మనకి 22 మే రోజు సెలబ్రేట్ చేసుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే అండి. సో వీ హ్యావ్ కవర్ సో మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్ కదా. సో మిస్లేనియస్ టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో మనకి ఎవ్రీడే మనకి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి అంటే కంటెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా సో డైలీ టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నామండి. సో ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతే యూ కెన్ గెట్ ద పీడిఎఫ్ దేర్. ఓకే రైట్, సో ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకున్నా సో ప్లీజ్ టు కమెంట్ బిలో. వీ వెల్కమ్ చేంజెస్ అండి. సో డెఫినెట్లీ విల్ గివ్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. ఓకే రైట్, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ వండర్ఫుల్ డే.